టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఏ రకంగా ఉంటాయంటే, ఎంతటి మహానుభావుడైనా సరే ఆయన చేత తప్పు చేయించగలడు. ఎంతటి మహానుభావుడైనా సరే ఆయన నోటి వెంట అబద్ధాలు చెప్పించగలడు. తన పాలనకు సంబంధించి కానీ, తన తప్పులకు సంబంధించి కానీ ప్రజలు చర్చించుకునేటప్పుడు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల చేత చెప్పించడం ద్వారా, ఇంత గొప్ప వ్యక్తులు చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు అద్భుతంగా పాలన చేస్తున్నారు, చంద్రబాబు గారు చేసినట్లయితే తప్పు కాదు, అది కరెక్టు అని ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా గొప్ప గొప్ప వ్యక్తుల చేత ఆయన అబద్ధాలు చెప్పిస్తారు. ఇప్పుడు తాజాగా తన 100 రోజుల పాలనకు సంబంధించి మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారి చేత ఒక వీడియో రిలీజ్ చేయించారు. మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం మాట్లాడారు అనే దానికంటే ముందు, మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నాకైతే లేదు. ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన కాలి గోటికి కూడా నేను సమానం కాను. కానీ ఆయనకి తెలియకుండా ఆయన చేత అబద్ధాలు చెప్పించారేమో, అసలు నిజాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చాగంటి కోటేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఆయనను అభిమానించే వారు కూడా దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాది ఏవైనా తప్పుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా చంద్రబాబు గారి 100 రోజుల పాలనకు సంబంధించి, అదేవిధంగా విజయవాడలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు ఏం మాట్లాడారనేటువంటిది ముందుగా మీరు వినండి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది. కృష్ణానదికి గొప్ప వరదలు రావడం, ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం, ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి. అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీ ఎక్కి పడవలో ప్రయాణం చేస్తూ, బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి, నేనున్నాను, బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు. అలాగే మంత్రులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది. అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యావసర వస్తువులు అందచేయడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు. పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి. ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం, అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం. సో ఇంకా చాలా మాట్లాడారు చాగంటి కోటేశ్వరరావు గారు. అయితే ఈ 100 రోజుల పాలనలోనే వరదలు వచ్చినటువంటి విపత్కర పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా ఎదుర్కొన్నారని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. సో బహుశా చాగంటి కోటేశ్వరరావు గారికి అసలు నిజాలు ఏంటనేటువంటిది మరి టీడీపీ నాయకులు కానీ వాళ్ళు కానీ ఆయన దృష్టికి తీసుకుపోయి ఉండరు అనేటువంటి అభిప్రాయంతో నేను ఉన్నాను. ఎందుకంటే నిజంగా కనుక అసలు నిజాలు తెలిసే చాగంటి కోటేశ్వరరావు గారు అసలు ఇలా మాట్లాడి ఉండేవారు కాదు. ఆయన చెప్పినట్టు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏ సహాయం చేయలేదా అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ మంత్రులు కానీ కొంతవరకు సహాయం అందించిన మాట వాస్తవమే. ఇక పంచభూతాలు సహకరించాయని చెప్పి ఆయన అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు సహాయం అందించాలంటే వాతావరణం మాకు సహకరించడం లేదని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే ఈ వరదలకు కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కాదా? 20 గంటల ముందే తెలిసినా, బుడమేరకు వరద వచ్చిందని తెలిసినా కూడా మరి ప్రజలకు చెప్పకుండగా, సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లకుండగా ఆ ప్రజలను గాలి కొదిలేసి ఈ వరద నీటిని వదిలేయడం వల్ల 8 అడుగుల నీటిలోనే దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవం కాదా? తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, విష సర్పాల మధ్య, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి శవాల మధ్య, చీకట్లో, కరెంటు లేక చీకట్లోనే పసిపిల్లలను పెట్టుకొని, వృద్ధులను పెట్టుకొని ఎన్ని అవస్థలు పడ్డారో, గొంతు దాకా వచ్చినటువంటి నీటిలో బతుకుతామా లేదా అని చెప్పి ఎన్నో అవస్థలు పడినటువంటి పరిస్థితుల్లో
ఈ వరదల కారణంగా 60 మంది మరణించినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో వీటన్నింటికీ కారణం ఎవరు? ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాదా? వీళ్ళు ముందే కనుక జాగ్రత్త తీసుకొని ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బురదలో నడిచారు, జేసీబీలో వెళ్ళారు, బోట్లో వెళ్ళారు అని ఏదైతే చెప్తా ఉన్నారో అదే విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు గారి చేత కూడా వీళ్ళు చెప్పిస్తూ ఉన్నారో మరి ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు కదా. మరి ఇన్ని తప్పులు జరిగి వీటన్నిటిని కప్పిపుచ్చి ఆయన చేత మరి వీళ్ళు అబద్ధాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 100 రోజుల పాలనలో కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఒక్కటైనా నెరవేర్చగలిగారా? ప్రజలను మోసం చేసినటువంటి మాట వాస్తవం కాదా? సరే, హామీల సంగతిని పక్కన పెడితే ఈ వరద కారణంగా అనేక మందికి సహాయం అందిందని ఏదైతే చెప్తా ఉన్నారో, ఆయన చేత ఏదైతే చెప్పించారో ఇప్పటికీ కూడా వాళ్ళ పత్రికల్లో వరద ప్రాంత గ్రామాలని చెప్పి బురదలో ఉన్నటువంటి కాలనీలని చెప్పి ఇప్పటికీ రాస్తూ ఉన్నారు. అంటే ఇంకా వారికి సహాయం అందించలేదు, ఇంకా అక్కడ బురద తొలగించలేదు, తాగునీరు ఎక్కడ అందిస్తున్నారు, మరి తిండి కోసం వాళ్ళకి సహాయం అందించమని చెప్పి రోడ్డెక్కిన పరిస్థితి. కనీసం రేషన్ బియ్యం ఇవ్వండి అంటే రేషన్ కార్డు తెమ్మంటున్నారు. వరదల్లో రేషన్ కార్డులు కొట్టుకుపోయినాయి, ఆధార్ కార్డులు సైతం కొట్టుకుపోయాయి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి ఆ కార్డులు తీసుకొస్తారు? మరి తినడానికి అయితే రేషన్ ఇవ్వాలి కదా. అలాంటి వాళ్ళు మాకు సాయం చేయమని అడిగితే పోలీసుల చేత కొట్టించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వరదల్లో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు మాకు సాయం చేయండి అంటే మీది రెడ్ జోన్లో లేదు కాబట్టి మీకు సాయం చేయమని చెప్పి లాటరీతో కొట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా వరద తగ్గింది కానీ బురద మిగిలింది. ఈ బురద కారణంగా అది క్లీన్ చేయలేని పరిస్థితుల్లో, ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో, అంటే పూర్తిగా పట్టించుకోలేదంటే కొన్ని చోట్ల క్లీన్ చేశారు, కొన్ని చోట్ల అట్లాగే వదిలేశారు. సో వీటి వల్ల ఆ దోమల వల్ల జ్వరాలు వచ్చి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితులకు మనం చూసాం. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ పెట్టుకొని మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారి నోటి వెంట ఇలాంటి మాటలు మీరు పలికించాలని ఏ రకంగా భావించారు? కాబట్టి దయచేసి చాగంటి కోటేశ్వరరావు గారి నోటి వెంట మేము వినాలనుకున్న ఏంటి? రామాయణము, మహాభారతము, పురాణాలకు సంబంధించి, అదేవిధంగా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మనుషులు ఏ రకంగా ధైర్యంగా బతకాలని చెప్పి మీరు చెప్పేటువంటి మాటలతో ధైర్యం నింపుకొని బతకడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమాజం ఉంది ఇక్కడ. మిమ్మల్ని ప్రత్యక్ష దైవంగా చూసేటువంటి సమాజం ఉంది ఇక్కడ. మీ నోటి వెంట అద్భుతమైనటువంటి ప్రవచనాలు వినాలని కోరుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ. సో ఇలాంటి మీ చేత వాళ్ళు పలికించేటువంటి అబద్ధాలను మీరు దయచేసి పలకకండి. ఆ పనికిమాలినటువంటి ఆ రాజకీయ బురద మీకు అంటించుకోకండి. దయచేసి వారి మాయలో మీరు పడకూడదనేటువంటిదే నా యొక్క అభిప్రాయం. నాతో పాటు కోట్లాది మంది ప్రజలు మిమ్మల్ని అభిమానించే వారి యొక్క అభిప్రాయం కూడా అదే. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే మీలాంటి మహానుభావులను వాళ్ళు వాడుకుంటున్నారనేది మీరు గుర్తించండి. సో భవిష్యత్తులోనైనా ఇలాంటి రాజకీయ బురద మీరు అంటించుకోకుండా ఉంటారని చెప్పి, మీరు చెప్పే అబద్ధాలు మీరు నమ్మకుండా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. సో నేను మాట్లాడినటువంటి ఈ మాటలో ఏదైనా తప్పు ఉందంటే కనుక చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఆయనను అభిమానించేవారు కానీ నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.